అందరికీ నమస్కారము. ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నరసింహరావు, పెద్దంబరపేట. అయితే ఈ వీడియో వింటున్న ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నేను ఎందుకంటే యూట్యూబ్లో అందరు చూస్తున్నారు, మరి ఆ యూట్యూబ్లో అందరికీ ఉపయోగపడేది చెయ్యాలని ఒక నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఈ జగద్గురు పత్రిజీ పిరమిడ్ సంస్థ PSSM 40-50 ఏళ్ళ నుంచి ఆయన ఎంతో కష్టపడి మన గమనం ఏంది అనేది పత్రిసారు ప్రతి ఒక్క మనిషి గమ్యం తర్వాత గమనం ఏంది అనేది సారు చెప్పిన విషయం. నేను ఒక 7 సంవత్సరాల నుంచి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ధ్యానం అనేది చేస్తేనే ధ్యానంలోకి రావడం అంటే ఆధ్యాత్మిక శాస్త్రం కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఒకప్పుడు గృహస్థాస్త్రం ఉంది. ఇప్పుడు ఎలాగైతే పుట్టగానే మరి స్కూల్కి వెళ్ళి అన్నీ ఒక 10th వరకు చదివిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత ఆ ఒక అర్హత కోసం ఉద్యోగం ఎలా మరి ఆయన ఉద్యోగం కోసం మరి ఆయన అర్హతని మరి చదువుల్లో మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ అది ప్రాపంచిక చదువు పెట్టారు. మరి అది కూడా అవసరమే. ఒకప్పుడు గురుకులు అనేటివి ఉండే. ఆ గురుకులంలో ఏం చేసేవారు, అక్కడ గురుకులంలో మరి అక్కడ చిన్న ఉన్నప్పుడే గురుకులంలో వాళ్ళు ఆ చిన్నపిల్లలకి అన్నీ నేర్పించేవారు. అక్కడ ధ్యానం నేర్పించేవారు, అక్కడ ఈ ఆత్మజ్ఞానం నేర్పించేవారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఆత్మజ్ఞానంతో పాటు మరి నువ్వు మరి తర్వాత మళ్ళీ ఈ వ్యవసాయం ఎలా చేయాలో మరి నీవు ఒక మరి అన్ని పని మరి వ్యవసాయం ఎలా చేయాలో, చెట్లు ఎలా మరి పెంచాలో, మరి ప్రకృతిని మనం ఎలా ఆస్వాదించాలో, మనం భోజనం ఎలా వండాలో, మరి ఆ వంట తర్వాత కూడా మనం తినడం ఆస్వాదించడం ఎలా ఉండాలో, ఇవన్నీ గురుకులంలో అన్నీ నేర్పించేవారు. అప్పుడు గురుకులంలో మరి అసలైంది ఏంటంటే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అక్కడ గురుకులంలోనే స్టార్ట్ చేసేవారు. ఒక 12 ఏండ్లు నుంచి 14 సంవత్సరాల వరకు అక్కడ గురుకులంలో అన్నీ వానికి నేర్పించి, ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు గురుకులాలు లేవు, ఈ ప్రాపంచిక చదువు ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ మరి ఆ ఉద్యోగం ఆయనకు అర్హత కావాలంటే మరి ఇప్పుడున్న గవర్నమెంట్ మరి స్కూళ్ళల్లో మరి రికగ్నైజ్డ్ ఉన్న స్కూళ్ళల్లో ఆ ప్రాపంచిక చదువు ఏదైతే చదివిన తర్వాత వాని అర్హతను బట్టి, వాడు చదువుకున్న దాన్ని బట్టి, వాని స్టడీని బట్టి ఉద్యోగము, ఆ తర్వాత బిజినెస్ వాళ్ళు చేసే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఒకప్పుడు మరి అలా గురుకులం తర్వాత మరి ఏమవుతుందంటే ఆ గృహస్థాస్త్రంలో మరి వారు పెళ్లి చేసుకోవడం, మరి ఆ పిల్లల్ని కనడం, మరి పెళ్లి చేసుకొని వాడు పిల్లలు కన్ని తర్వాత కూడా మరి వాడు ఎందుకంటే గృహస్థాస్త్రంలో కూడా మరి వాడు ఇంట్లోనే ధ్యానం చేసి మరి గృహస్థాస్త్రం చేసుకుంటూ మరి సంసారంతో ఇప్పుడు రాముడు కృష్ణుడు ఎలాగైతే మరి వాళ్ళు సంసారంతోటే ఉన్నారు, మరి గృహస్థాస్త్రం చేశారు వాళ్ళు. మరి గృహస్థాస్త్రం తర్వాత అంటే గృహస్థాస్త్రంలోనే పిల్లల్ని కానీ మరి ఆ పిల్లలకు కూడా మరి పిల్లల్ని గురుకులం పంపించడం, మరి వాళ్ళు కూడా భార్యాభర్తలు ధ్యానం చేయడం, మరి ఆ ధ్యానం చేసుకుంటూ
వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ సంసారాన్ని చేసుకుంటూ మరి ధ్యానం చేసుకుంటూ, ఆత్మజ్ఞానం చేసుకుంటూ, ఆ తర్వాత మరి ఆ పిల్లలకి మరి పెంచి మరి తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, అది అప్పుడు గృహస్థాశ్రమంలో చేసేవారు. తర్వాత ఏంటంటే ఆ ఊరిలో ఒక రూము తీసుకొని ఆ వానప్రస్థాశ్రమం అని చెప్పి, ఆ వానప్రస్థాశ్రమం అంటే వారికి ఈ ఊరిలో ఉన్న వారికి అందరికీ అక్కడ ధ్యానం చెప్పడం. అక్కడ ధ్యానం చెప్పి మరి ఆ, ఈ ధ్యానము, ఆత్మజ్ఞానము చెప్పి వాళ్ళకి ఒక మంచి ఆత్మజ్ఞానానికి సంబంధించిన, భగవంతుని గురించి సంబంధించిన మరి మనం ఎవరం అనేది తెలిసి నేర్పించడం. మరి మనం ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అనేది చాలామందికి అందరికీ కూడా అవసరమే అని చెప్పి వాళ్ళు ఊర్లో ఉన్న వారికి కూడా ఒక రూమ్ తీసుకొని ఆ ఊర్లో చెప్పేవారు వానప్రస్థాశ్రమంలో ఒకప్పుడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే సన్యాసాస్త్రం. ఈ సన్యాసాస్త్రంలో ఏంటంటే ఆ భార్యాభర్తలు ఊరూరు తిరిగి మరి అక్కడ ఆత్మజ్ఞానం చెప్పేవారట అక్కడ అప్పుడు. అయితే ఇప్పుడు మనకు ఈ ఊరూరు తిరిగి మరి వాళ్ళు ఆ సన్యాసాస్త్రంలో ఆ ఊర్లలో అన్ని భార్యాభర్తలు విడిపోయి చేసేవారు. కానీ మనకు పత్రి సార్ ఏంటంటే పిరమిడ్ మాస్టర్గా మనకు ఏంటంటే ఇప్పుడు మనకు ఈ 30-40 సంవత్సరాలు మనకు ఆధ్యాత్మికం శాస్త్రం మరి ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. మనము పుట్టినది ఎందుకోసము, మరి ఇక్కడికి వచ్చి పుట్టిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఇది ఒక పెద్ద సాహస యాత్ర ఇది. ఇప్పుడు మన తండ్రుల కన్నా ముందు తాతలు ముత్తాతలు వచ్చారు పోయారు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వచ్చారు పోయారు, మరి ఇక్కడే లేరే. మరి ఎక్కడికి వెళ్ళారు, ఆ క్వశ్చన్ ఉండాలిగా, ఎక్కడికి వెళ్ళారు. మరి మన ముంగటే మరి అందరికీ మన ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి తర్వాత మరి ఎక్కడికి వెళ్ళారు, మరి ఆ విషయం మనం కొంచెమన్నా మరి ఎక్కడికి వెళ్ళారన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి కదా. మరి ఆ తర్వాత మరి అందరూ మరి ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోతున్నారు. మరి ఈ శరీరం వదిలేసి కూడా ఎక్కడికి వెళ్తున్నారు అనే క్వశ్చన్ ప్రతి మనిషికి కూడా రావాలి. మరి అది వస్తేనే అసలైన విషయం సత్యం తెలుస్తుంది. మరి ఆత్మజ్ఞానం అవసరమని తెలుస్తుంది, ధ్యానం అనేది అవసరమని తెలుస్తుంది. అందుకనే 30-40 సంవత్సరాలు సారు మనకు ఈ ఆయన పిఎస్ఎస్ఎంని ఒక మంచి మార్గములో మరి ఆయన ఈ పిఎస్ఎస్ఎంని మరి ఎంతోమంది మాస్టర్లను తయారు చేసి ఆ మాస్టర్లని ప్రపంచం మొత్తం పిరమిడ్ సంస్థ మరి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మరి ప్రచారం చేయడానికి మరి ఆయన గురువు పత్రి సారు మరి ఈ పిఎస్ఎస్ఎం నుంచి ఆయన సదానంద గురువు దగ్గర 2 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత మరి ఆయన అందరికీ ప్రచారం చేయడం జరిగింది. మరి అప్పుడు మరి గురుకులము, మరి గృహస్థాశ్రము, వానప్రస్థాశ్రము, సన్యాసాశ్రము. మరి ఇప్పుడు మనము పత్రిసారి ఏం చెప్తారంటే, నీకు ఇంట్లో ఉండే సంసారంతో నిర్వాణం, మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు, మీ ఇంట్లోనే గురుకులం. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ధ్యానం చేసి ఈ ఆత్మజ్ఞానం, ఇప్పుడు మనకు పిఎంసి ఛానల్ ఉంది, యూట్యూబ్లో ఎంతో ఆధ్యాత్మిక శాస్త్రం పిరమిడ్ మాస్టర్లు ఎంతోమంది వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. మన ఇంట్లోనే మరి నువ్వు పిఎంసి చూసుకుంటూ మీ ఇంట్లోనే మరి ఎంతోమంది గురువుల ఈ సందేశాలు వింటూ వాళ్ళు ఎలా ధ్యానం చేస్తున్నారు, మరి మనం ఇలా ఇంట్లో ఎలా మనం దాన్ని సెట్ చేసుకోవాలి. మరి పిరమిడ్లు ఉన్నాయి, ఆ పిరమిడ్లను కూడా మనం ఇంట్లో చేసుకోవాలి. మరి దానికి మనకు 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చాడు. మరి ఆ 18 ఆదర్శ సూత్రాలని కూడా మనము ఆచరించుకుంటూ మరి మరి గురుకులం కూడా మన ఇంట్లోనే, మన గురుకులంకి వెళ్ళే అవసరం లేదు. అది ఇప్పుడు ప్రాపంచిక చదువు కూడా అవసరమే. ఈ ప్రాపంచిక చదువు కూడా నీకెంతవరకు ఉద్యోగం వచ్చే వరకు అవసరమే. మరి ఆ ప్రాపంచిక చదువు కూడా
ఇప్పుడు ఎక్కడైతే ఈ ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు ధ్యానం నేర్పిస్తే ఆ ప్రాపంచిక ధ్యానంలోని వాళ్ళకి ఏకాగ్రత, కాన్సంట్రేషన్, టెన్షన్స్ ఇవన్నీ వెళ్ళి వాళ్ళకు మంచిగా వాడు చదవడం, ఆ భయాలు, మరి ఆ భయాలు అంటే స్కూల్ అంటే భయం, టీచర్ అంటే భయం, బుక్ తీయాలంటే భయం, హోంవర్క్ అంటే భయం, ఎగ్జామ్ అంటే భయం, ఎగ్జామ్లో క్వశ్చన్లు ఏమొస్తాయో భయం. మరి ఇవన్నిటిని మనము మరి పిల్లవాడు దాటాలి అంటే మరి ఇంట్లోనే మనము గురుకులము, ఇంట్లోనే గురుకులం, ఇంట్లోనే గురుకులం, ఇంట్లోనే మరి ఆ గురుకులంలో ఎవరు తల్లిదండ్రులు ధ్యానం చేసి మరి ఆ తల్లిదండ్రులు ఆధ్యాత్మికంలో మరి ఆ సజ్జన సంగీతం మరి వింటూ వాళ్ళు చేసుకుంటూ పిల్లలకు కూడా నేర్పించడం ఇంట్లోనే గురుకులం. మరి ఇంట్లోనే గృహస్థాశ్రమం. నువ్వు ఆ ధ్యానం చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. మరి మనకు దగ్గరలో పిరమిడ్లు లేదా మీ ఇంట్లో పిరమిడ్లు కూడా మరి చేసుకొని మరి ఇంట్లోనే చేసుకునేటట్టు ఎంతో ఈజీగా సాధించాడు అనేది ఒకసారి గ్రహించండి. మనము మన పిల్లలు, మన సంసారం అందరూ కూడా గృహస్థాస్త్రంలోనే మరి ఇప్పుడు రాముడు, కృష్ణుడు ఎలాగైతే వాళ్ళు కూడా ధ్యానం చేసి మరి అందరూ తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే. రాముడైనా, కృష్ణుడైనా, బుద్ధుడైనా మరి అందరూ కూడా తల్లి గర్భం నుంచి వచ్చి మరి వాళ్ళు మరి ఒక ఒక మంచి అనుభవ జ్ఞానాన్ని సంపాదించి మరి వాళ్ళు ఒక దేవుళ్ళుగా మారి మేము దేవుళ్ళం అని చెప్పి వాళ్ళు ధ్యాన ప్రచారం ఎంతో చేసి మరి వాళ్ళు కూడా ఇక్కడ చేయవలసింది తర్వాత మళ్ళీ వారు కూడా వెళ్ళిపోయారు. ఉన్నారా ఇక్కడ? వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు రాముడు అయోధ్యను పరిపాలించి వెళ్ళిపోయాడు, ఉన్నట్టు ఉంది అక్కడ మనకు సాక్ష్యం కనిపిస్తుంది రాముడు ఉన్నాడు అని. కానీ మనము ఆయన ఏం చేశాడో మరి మనము చదివి మనము కూడా మరి ఆయన ఆదర్శాలని మనము అది చేసుకోవాలి. మరి అందుకని ఇది ఒక మరి గృహస్థాస్త్రము కూడా మన ఇంట్లోనే, అయితే వానప్రస్థాస్త్రం కూడా మీ ఇంట్లోనే చుట్టుపక్కల వారికి కూడా మీరు ఎక్కడ వేరే ఇల్లు తీసుకోకుండా మీ ఇంట్లోనే చుట్టుపక్కల వారికి కానీ ఆ ఊరిలో కానీ మీరు అక్కడ మరి వానప్రస్థాస్త్రం చేయవచ్చు, వానప్రస్థాస్త్రం చేసుకోవచ్చు. మరి అక్కడ ధ్యాన ప్రచారము మరి ఇవన్నీ కూడా మరి మన ఊరిలోనే చేయొచ్చు. మరి సన్యాసాస్త్రం అంటే ఈ సన్యాసాస్త్రంలో కూడా నువ్వు ఒక ఊరికి వెళ్ళి అక్కడ ధ్యానం చెప్పి మళ్ళీ మీ ఇంటికి నువ్వు వస్తావు. అలా మనకు పత్రిసారి ఏం చెప్తారంటే నువ్వు ఎక్కడికి ఒకప్పుడు వాళ్ళు భార్యాభర్తలు వదిలేసి వెళ్ళేవారు. అంటే సన్యాసాస్త్రం అంటే ఊరూరు తిరిగి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు అక్కడే సన్యాసంలో కలిసిపోయి అక్కడ ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఆశ్రమాల్లో ఏదో ఒకటి. కానీ ఇప్పుడు పత్రిసారి ఏమంటాడంటే నువ్వు ఒక ఊరికి వెళ్ళి అక్కడ ధ్యానం చెప్పి మళ్ళీ మీ ఇంటికి నువ్వు వస్తావు, అది సన్యాసాస్త్రం. అలా మనకు పత్రిసారు ఎంతో అద్భుతంగా మరి సాధన మీ ఇంట్లో మీరు సాధన చేసుకుంటూ మరి మీ ఇంట్లోనే గృహస్థం మరి గురుకులంలాగా నీ పిల్లలకి నువ్వు నేర్పించుకుంటూ మరి మరి గృహస్థాస్త్రం కూడా మీ ఇంట్లోనే మరి మీ పిల్లలకి మీరు ధ్యానం చేసి వాళ్ళకు చెప్పుకుంటూ మరి వానప్రస్థాస్త్రం చుట్టుపక్కల వారికి కూడా మీరు ధ్యానం చెప్పి ఆత్మజ్ఞానం చెప్పడం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రావడం అంటే గురుకులం, గృహశాస్త్రం, వానప్రస్థాస్త్రం, సన్యాసాస్త్రం. ఒకప్పుడు అలా చేసేవారు. ఇప్పుడు పత్రిసారు ఏం చేశారంటే మీ ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఎక్కడ మనకు పత్రిసారు ఏం చెప్తారంటే ఆయన కూడా నేను ఏ హిమాలయాలకు వెళ్ళలేదు,
మనం కూడా ఏ హిమాలయాలకు వెళ్ళి అక్కడ సాధన చేసే అవసరం లేదు. మీ ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. పత్రిసారు పిఎస్ఎస్ఎంలో మరి అద్భుతంగా మనకు ఈ ధ్యానము, ధ్యాన ప్రచారము మరి అద్భుతంగా మరి మన మన మనమే మనమే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మనం ఎవరము, మరి వచ్చిన పని ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటే మనం అద్భుతంగా మన జీవితాన్ని మనం ఆనందంగా మరి అసలు మనిషికి ఏంది కావాలి, ప్రతి ఒక్కరికి కూడా ఆనందం అనేది చాలా ఇంపార్టెంట్. మరి అందరికీ ఆనందం ఎలా వస్తుందంటే మీరు ధ్యానం చేయండి. అద్భుతమైన ఆనందం. నేను 7 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నా అనుభవంగా పూర్వకంగా చెప్పేది ధ్యానం చేయండి. ఆ ధ్యానం చేసిన తర్వాత ఇలా మీరు వీడియోలో కానీ మీకు దగ్గరలో ఉన్న పిరమిడ్కి వెళ్ళి కానీ మరి పిరమిడ్ మాస్టర్లను కానీ మీ దగ్గరికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లను వాళ్ళ సందేశాలు కానీ వాళ్ళ సజ్జన సాంగత్యం కానీ, మీరు సజ్జన సాంగత్యం అంటే మీ అనుభవాలు వాళ్ళకు చెప్పడం, వారి అనుభవాలు మీకు వినడం, ఇది సజ్జన సాంగత్యం. ఆ సాంగత్యాన్ని వింటూ మరి మరి మన ఇంట్లోనే అన్నీ మరి గురుకులం మన ఇంట్లోనే, గృహస్థాస్త్రం మన ఇంట్లోనే, వానప్రస్థాస్త్రం మన ఇంట్లోనే, సన్యాసాస్త్రం ఇలా మరి ఎక్కడికి వెళ్ళే అవసరము లేదు. మనమే గురుకులంకి వెళ్ళే అవసరం లేదు. మరి గృహస్థాస్త్రంలోనే ఉంటూ మరి వానప్రస్థాస్త్రము ఏ పక్క రూమ్ తీసుకునే అవసరం లేదు. మరి అలాగే మనం ఏ ఊరుకు తిరిగినా కానీ మళ్ళీ ఇక్కడికి రావడం గృహస్థంలోనే. అందుకనే గృహస్థాస్త్రంలోనే ఈ పిరమిడ్ సంస్థలు, ఈ పిరమిడ్ మాస్టర్సు మరి గృహశాస్త్రంలోనే మీరు అన్నీ చేసుకోవచ్చు. మీ సాధన చేసుకోవచ్చు, స్వాధ్యాయం చేసుకోవచ్చు, సజ్జన సాంగత్యం చేసుకోవచ్చు. మరి ఇవన్నీ సేవ కూడా ఇది ఒక మరి చుట్టుపక్కల వారికి కూడా ధ్యానం నేర్పించి వాళ్ళని కూడా ఆత్మజ్ఞానులుగా మరి ఆత్మజ్ఞానాన్ని మరి వాళ్ళకు నీకు తెలిసినది ధ్యానం చేసుకోమని చెప్పడం మరి ప్రచారం చేయడం అనేది నాకు పత్రిసారు నేర్పించాడు. ఆ నేర్పించింది మనము మరి అద్భుతంగా మరి సార్ ఏం చెప్పారంటే నేనేదైతే చేశానో అది మీరు చెయ్యండి. మరి నేను ఎలా చేశాను, నేను కూడా ఊరు తిరిగి మళ్ళీ నా ఇంటికి వచ్చేవాడిని. మళ్ళీ నేను భార్య పిల్లల్ని చూసుకుంటూ మరి ఊరికి వెళ్ళి ఆ సన్యాసాస్త్రంలోనే సార్ తొందరగా సన్యాసాస్త్రంలోకి వెళ్ళిపోయాడు. అలాగా పిరమిడ్ మాస్టర్లు కూడా మీ వంతు మీకు మనము ఒక సాహస వీరులము. ఇది అందరికీ రాదు. వచ్చిన వారు మాత్రం మీరు అద్భుతంగా మీ ఊర్లో మీ ఈ చుట్టుపక్కల వారికి మరి వీలైతే ఊర్లో మరి ఎలా వెళ్తారో వారి వెళ్ళి నీ పని నువ్వు. ఎందుకంటే ఇది మనము ఈ భూమి మీదకి మనం ఒక సాహస వీరులము అనే విషయాన్ని తెలుసుకున్న వారు మళ్ళీ ఈ భూమి మీదకి రారు. మరి తెలుసుకొని వారు మళ్ళీ భూమి మీదకి రావలసిందే. మరి పుట్టడం, మరి పెరగడం, మరి ఆ ప్రాపంచిక చదువు చదవడం, మరి పెళ్ళిళ్ళు చేసుకోవడం, మరి మళ్ళీ పిల్లల్ని కనడం, మరి ఆ తర్వాత పిల్లల్ని పెంచడం, మరి ఆ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసేసి మరి పోవడం, అదేనా యాక్చువల్గా? అది ఎవరైనా చేస్తారు, అందరూ చేస్తారు, తప్పుగా అనుకోవద్దు. అన్ని జీవాలు కూడా చేసే పని అదే. కానీ అవి కానాపీనా సోనా. కానీ మనకు భగవంతుడు మనకు అద్భుతమైన జ్ఞానాన్ని, మనకు శక్తినిచ్చిండు, బుద్ధినిచ్చిండు, మనకి ఇంకా మానవునికి అనంతమైన శక్తులను ఇచ్చాడు. అది ఉపయోగించుకోండి. నీకు నువ్వు లోపలికి వెళ్తే నీ లోపల ఉన్న శక్తి ప్రజ్ఞ అంతా బయటికి వస్తుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఇవన్నీ సాధ్యం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి ఒక మాట చెప్తారు, నేను ఒక మనిషి చేసి సాధించినవి అందరూ చేయగలుగుతారు. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు అందరూ చేయగలుగుతున్నారు. మీరు ఆ ఊరూరు తిరుగుతున్నారు, దేశాలు తిరుగుతున్నారు, ప్రపంచం మొత్తం పిరమిడ్ మాస్టర్లు తిరుగుతూ ఉన్నారు.
కాబట్టి మనము ఇంట్లోనే గురుకులం, ఇంట్లోనే గృహశాస్త్రం, ఇంట్లోనే వానప్రస్థాస్త్రం, ఇంట్లోనే సన్యాసి ఆశ్రమం చేసుకుంటూ మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ సంసారంతో నిర్మాణం ఆ సంసారం చేసుకుంటూ మీకు, ఎందుకంటే అద్భుతంగా నా అనుభవపూర్వకంగా నేను సార్ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఈ 18 ఆదర్శ సూత్రాలను కూడా నేను వీలైనంత వరకు అంటే నేను ఆ పిరమిడ్ మాస్టర్గా నేను ఆచరిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఇది మీరు తెలుసుకోండి. ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. మరి ఇంతకుముందు మరి వాళ్ళకు ఏ గురుకులంకి ఇప్పుడు వెళ్ళే అవసరం లేదు. మనం గృహస్థాశ్రమంలోనే ఉంటూ మరి గృహస్థాశ్రమంలోనే మనము అద్భుతంగా మనము ఇది సాధించవచ్చు. అలాగే మనకు మరి ఏ వానప్రస్థాశ్రమంకి వెళ్ళే అవసరం లేదు. ఏ సన్యాసాశ్రమంకి వెళ్ళి మళ్ళీ మన ఇంట్లోనే గృహస్థాశ్రమంలోనే అన్నీ ఈ గృహస్థాశ్రమం నుంచే మనం అన్నీ చేసుకోవచ్చు.